ప్రైజ్లాడండి. జూన్ 21 ఎడారిలో సెలయేర్లు విందామా? ఆయన ఇంత ఉన్నాడని వినవచ్చినప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. సముద్రం అడుగున పోలిప్లు కాల్షియం ధాతువులతో తమ కోసం బ్రహ్మాండమైన ప్రవాళాలను నిర్మించుకుంటాయి. ప్రవాళాలు అనేవి గవ్వల్లా విడివిడిగా ఉండకుండా మొత్తంగా కలిసిపోయి ఒక్కోసారి పెద్ద పెద్ద ద్వీపాలుగా సముద్రం మధ్య భాగంలో ఏర్పడుతుంటాయి. పోలిప్ల వంటి అత్యల్పమైన జీవులకి తాము నిర్మించుకునే గోళ్ళ వలన క్రొత్త ద్వీపాలు ఏర్పడతాయని తెలియదు. కానీ క్రమక్రమంగా దాని మీద జంతువులు నివసిస్తాయి, మొక్కలు పెరుగుతాయి. దేవుని సైన్య సమూహంలోని స్థానం ఎక్కడో అట్టడుగున ఉంటే చాలనుకోకు, సనుగుకోకు, ఫిర్యాదులు చేయకు. దేవుని చిత్తానికి ఏదో చెప్పడానికి ప్రయత్నించకు. దేవుడు నిన్ను అక్కడ ఉంచాడు అంతే. సముద్రంలోనే పోలి జీవులు లేకుండా పగడాల ద్వీపాలు, కోరల్స్ను ఎవరు కట్టగలరు? దేవుడు ఆత్మీయ పోలిప్లుగా ఉండడానికి కొందరిని ఎన్నుకుంటాడు. మనుషుల కంటికి కనబడకుండా వాళ్ళు పనిచేయాలి, కానీ వాళ్ళ పనిని పరలోకం అంతా తేరిపార చూస్తుంటుంది. వారు పరిశుద్ధ ఆత్మ చేత బలపరచబడతారు. యేసు ప్రభు బహుమానాలిచ్చే రోజు వస్తుంది. ఆయన పొరపాట్లు ఏమీ చేయడు. నీకు అంత మంచి బహుమానం ఎలా దొరికింది అని మనుషులు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నీ పేరు వాళ్ళెప్పుడు వినలేదు. మరి పోరాటంలో నువ్వెక్కడ నిలిచావో అదే నీ స్థానం. ముఖాన్ని తిప్పేసుకోకు. ఇక్కడ నాకేం పని లేదనుకోకు. దేవుడు ఎందుకోసమో ఉంచాడు నిన్నక్కడ. అది ఎక్కడైనా దానికోసం నిన్నెన్నుకున్నాడు. నమ్మకంగా పనిచేయి. కవచం విశ్వాసం ధరించి పాత్రుడిగా ఉండు. పనిలోనైనా విశ్రాంతిలోనైనా ఏది ఏమైనా సందేహాలు మాత్రం మాను. దేవుని త్రోవలు శ్రేష్టం. పోరాటంలో కానీ విశ్రమంలో కానీ నీ యజమాని నీకిచ్చిన పని ఇదే. నమ్మకంగా చెయ్యి దీన్ని. విశ్వాసులంతా గుమికూడిన కూటాలను, ప్రోత్సాహపరిచే శిఖరాగ్రాలను, సహాయకరమైన వ్యక్తుల సహవాసాన్ని వదులుకోవడానికి సంకోచించక్కర్లేదు. ఈ అమ్మాయికి ప్రయాణం కట్టవలసి వస్తే, లేక మాసిదోనియా తీరానికి సువార్త వ్యాప్తికి వెళ్ళవలసి వస్తే సందేహం అక్కర్లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని అక్కడ ఉంచబోతున్నాడని మనలో నిశ్చయత ఉంటుంది. మనం మన దైనందిన వ్యవహారాల్లో మునిగి ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఆయన మనల్ని సరిహద్దు ప్రాంతానికి తన కోసం వాటిని గెలిచి స్వాధీనపరచుకోమని పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.